బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో విషాదం నెలకొంది. మైపాడు బీచ్ లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. బీచ్ లో స్నానానికి వెళ్లి 5గురు యువకులు గల్లంతైన సందర్భం. మరి ముఖ్యంగా 5గురులో ముగ్గురికి సంబంధించి వాళ్ళ జాడింకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఎందుకంటే 5గురు యువకులు వెళ్ళారు. 5గురు యువకులు వెళ్ళగా దాంట్లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అలల తాకిడికి గల్లంతయ్యారు ముగ్గురు యువకులు. కొద్దిసేపటికి ఒడ్డుకు కొట్టుకొచ్చింది ఒక్కొక్కరి ఆ పార్థివ దేహం. మృతులు హుమయూన్, తాజిన్, ఆదిల్గా గుర్తించారు. నారాయణపేటలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు ఈ యువకులు. ఎన్నోసార్లు మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ప్రతి దానికి, ప్రతి సరదాకి ఒక హద్దు ఉంటుంది. ప్రతి ఆనందానికి ఒక బోర్డర్ ఉంటుంది. మరి ముఖ్యంగా సముద్ర స్నానానికి వెళ్ళే క్రమంలో అవి అలలు, అది సముద్రం. ఎన్నో రహస్యాలు దాంట్లో ఉంటాయి. మరి ముఖ్యంగా ఎప్పుడు ఎలా ఎటువంటి కెరటం వస్తుందో కొన్ని సందర్భాల్లో శాస్త్రవేత్తలు కూడా అంచనా వేయలేని సందర్భం ఉంటుంది. ఇదేం పెద్ద అతిశయోక్తి కాదు. ఎందుకంటే సముద్రంలో అటువంటి అల్లకల్లోలాలు ఉంటూ ఉంటాయి. అలాంటిది మనం ఏదో సరదాగా వెళ్ళినప్పుడు ఆ తీరం దగ్గర కొంత లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్కి కన్ఫైన్ అయితే సరిపోతుంది. అప్పుడు సరదాగా ఉంటుంది. కానీ పోటీనో లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గేమ్ లాగాను, ఒక ఆట విడుపులాగా ఉంటే సరిపోతుంది. కానీ ఆ ఆట విడుపు జీవితంతో ఆడుకోకూడదు, జీవితాన్ని చిదిమేయకూడదు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ ముగ్గురికి సంబంధించి ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది ఈ ఆదివారం. ఆ ఇంటిలో సహజంగా ఆదివారం అంటే ఏమంటూ ఉంటాం, సరదాగా గడపాల్సిన రోజు, సరదాగా గడిపే క్షణం. అటువంటి సందర్భం. అటువంటిది ఆ ఇంట్లో ఈరోజు పెను విషాదాన్ని నింపింది ఈ ఘటన. ఆ కుటుంబం ఒక్కసారిగా శోకంలో మునిగిపోయింది. దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆ విద్యార్థులు, గల్లంతైన విద్యార్థులకు సంబంధించి హుమయూన్, తాజిన్, ఆదిల్గా గుర్తించారు. ఈ ఘటన ఒక్కసారిగా ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్నో సందర్భాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ముఖ్యంగా పిల్లలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వాళ్ళు ఎంతగానో పేచి పెడుతూ ఉంటారు. మేము వెళ్తాం, ఆదివారం కదా, మేము బయటికి వెళ్తాం, ఆడుకుంటాం, సరదాగా గడుపుతామని చెప్పి. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. అటు వైజాగ్ బీచ్ కావచ్చు, కాకినాడ బీచ్ కావచ్చు, లేకపోతే నెల్లూరు కావచ్చు. ఆ కోస్టల్ ఏరియాస్లో ఉన్న బీచెస్కి సంబంధించి అఫ్కోర్స్ వెళ్ళొచ్చు, ఆనందం పొందొచ్చు, కాస్త ఆహ్లాదంగా గడపచ్చు. కానీ అది విషాదంగా మారకూడదు అనుకుంటే కనుక కాస్త మనం కంట్రోల్గా ఉండాలి. ఈ ఘటన ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మీరు చూడొచ్చు, ఆ ప్రాంతాలకి ఈరోజు ఒక మర్చిపోలేని రోజు. ఎలా అంటే జీవితాంతం వాళ్ళు ఆ బాధను దిగముంగుకొని బతకాల్సిన పరిస్థితి. ఒకసారి ఆలోచించండి. నిన్నటి వరకు ఎందుకు, ఈరోజు ఉదయం కూడా వాళ్ళ తల్లిదండ్రులతోనో, వాళ్ళ కుటుంబంతోనో, వాళ్ళ ఫ్రెండ్స్తోనో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోనో, వాళ్ళ మిగిలిన తోటి విద్యార్థులతోనూ సరదాగా గడుపుకొని అలా వెళ్ళుంటారు బీచ్కి. వెళ్ళి ఆడుకుంటున్న క్షణం అంటే కళ్ళ ముందే పెరిగిన వ్యక్తులు, కళ్ళ ముందే తిరిగిన వ్యక్తులు, కానీ కొద్ది క్షణాల్లోనే కానరాని లోకాలకు వెళ్ళిపోవడం, విగత జీవులుగా కనిపించడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేస్తుంది. మా ప్రతినిధి గయాజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గయాజ్, వీళ్ళంతా మరి ముఖ్యంగా ఎప్పుడు వెళ్ళారు? దాంతోపాటు ఎప్పుడు ఈ ఇంటికి సమాచారం అంది, వీళ్ళ కుటుంబాలకు ఎప్పుడు సమాచారం అందింది? అసలు ఏం జరిగింది ఆ ఘటనకు సంబంధించి అక్కడ? ఎందుకంటే సాధారణంగా బీచెస్ దగ్గర కొన్ని నోటీస్ బోర్డులు చూస్తూ ఉంటాం, ఇటువైపు వెళ్ళకండి, కాస్త లోతుంటూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అసలు ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సచిన్, ఇందుకూరుపేట మండలము మైపాడు బీచ్ సముద్రానికి ఈరోజు స్నానానికి మొత్తం ఇంటర్ చదువుకునే విద్యార్థులు మొత్తం 5గురు వెళ్ళడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం వీళ్ళు టిఫిన్ అయ్యాక ఈరోజు ఆదివారం సెలవు కావడం వల్ల సరదాగా సముద్రం బీచ్కి వెళ్ళడం జరిగింది. ప్రధానంగా వీళ్ళలో మొహమ్మద్, తాజీను, హుమాయూన్, సమీద్ తో పాటు మరో ఇద్దరు, వీళ్ళంతా నారాయణ ఇంటర్మీడియట్ కళాశాల, అదేవిధంగా
శ్రీ చైతన్య కాలేజీలో వీళ్ళు ఇంటర్ చదువుకుంటున్నారు. వీళ్ళంతా మొత్తం ఒక 5గురు ఉదయం 10 గంటలకు నెల్లూరు నుంచి మైపాడు బీచ్కి బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే నెల్లూరుకి సుమారు మైపాడు బీచ్ ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వీళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 దాకా అక్కడే సముద్రం దగ్గరే ఉన్నారు. వీళ్ళు 1 గంటప్పుడు సముద్రంలో సరదాగా స్నానాలు చేస్తూ ఈత ఆడుతూ చేయడం జరిగింది. అయితే వాళ్ళు సముద్రంలోనే వాలీబాల్ ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా ఒక పెద్ద అల వచ్చి తాకడంతో ముగ్గురు అంటే మొహమ్మద్ తాజీన్, అదేవిధంగా హుమాయూన్, సమీదులు సముద్రంలోకి కొట్టుకుపోవడం జరిగింది. అయితే గడ్డ మీద ఉన్న వాళ్ళంతా వీళ్ళ ముగ్గురు పట్టుకుని చూస్తున్నారే తప్ప వాళ్ళని కాపాడలేని పరిస్థితి. సుమారు వాళ్ళు క్షణాల్లోనే ఒక 1/2 కిలోమీటర్ దూరం వరకు సముద్రం అలా లోపలికి లాక్కుని వెళ్ళిపడడం జరిగింది. అప్పటికే వీళ్ళ కోసం గాలించిన ఫలితం లేదు. 2 గంటల సమయంలో అంటే 3-3:30 ప్రాంతంలో 3 మృతదేహాలు మొహమ్మద్ తాజుద్దీన్, హుమాయూన్, సమీదుల మృతదేహాలు ఆ ప్రాంతంలోనే ఒడ్డుకు రావడంతో అప్పుడు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. పోలీసులు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఐడి కార్డులు వాళ్ళ పర్సుల్లో ఉండి అవి చూసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళలో 3 వచ్చి నెల్లూరు నగరంలోని కోటమిట్టకు చెందిన వాళ్ళు, మరో వచ్చి నారాయణ రెడ్డి పేటకు చెందిన వాళ్ళు. ప్రధానంగా సముద్రం ఇటీవల కాలంలో గత వారం 10 రోజుల నుంచి ఈ తుఫాన్ కారణంగా సముద్రం వైపు పోలీసులు ఎవరిని వెళ్ళనీయకుండా ఆపేసి ఉన్నారు. అదేవిధంగా చేపల వేటకు వెళ్లే వారు కూడా వెళ్ళొద్దని కూడా చెప్పి ఉన్నారు. దీంతో ఎవరు అటువైపు వెళ్ళలేదు. వీళ్ళు 5గురు వచ్చి ఆ మైపాడి బీచ్ కి మామూలు అక్కడ స్నానాలు చేసే చోట కాకుండా ఈ బీచ్ లో కొద్దిగా దూరంకి వెళ్ళిపోయి ఎవరు జనసంచారం లేని ప్రాంతాల్లో వీళ్ళు స్నానాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. సత్యం, ఆ కుటుంబాలకు సంబంధించి ఏముంటుంది? ఎందుకంటే సాధారణంగా ఆల్రెడీ నిన్న కాక మొన్నే సముద్రంలో ఎటువంటి అల్లకల్లోలం జరిగిందో చూసాం. అంటే ఆ వాతావరణానికి సంబంధించి అల్పపీడనం కావచ్చు, వాయుగుండం కావచ్చు, తుఫాను కావచ్చు, లేకపోతే మోంతా తుఫానికి సంబంధించి. సో ఈ క్రమంలో తల్లిదండ్రులు ఎవరైనా కొంచెం వద్దని చెప్తుంటారు, అలా వారించారా లేకపోతే కాస్త బెట్టు చేసి పిల్లలు వెళ్ళే ప్రయత్నం జరిగిందా? కుటుంబాలు ఏమంటున్నాయి గయాస్? వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్పడం ఏంటంటే ఈ రోజు ఉదయము వీళ్ళు టిఫిన్ చేసి వస్తామని చెప్పారంట. తర్వాత వాళ్ళు సముద్రం పోయే విషయం కూడా ఈ తల్లిదండ్రులకు తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఈ విషయం తెలుసుకొని సముద్రం కానీ మనకు తెలియదు, వీళ్ళు టిఫిన్ చేసి వస్తామని వెళ్ళారు, కనీసం మధ్యాహ్నం భోజనాన్ని కూడా రాకపోవడంతో స్నేహితులకి వీళ్లకు ఫోన్లు చేసినా ఫోన్లు ఎవరు ఎత్తలేదు. వీళ్ళంతా ఫోన్లు ఒడ్డున పెట్టేసి స్నానాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఫోన్ చేసినా వాళ్ళు కనీసం సమాధానం కూడా ఇవ్వలేదు. సముద్రం కాడికి వెళ్ళామని చెప్తే పెద్దలు తిడతారన్న భయంతోనో ఎందుకో చేయలేదు. తీరా ఉదయము నవ్వుతూ తల్లిదండ్రులకు మేము టిఫిన్ చేసి వస్తాము అని చెప్పిపోయిన వాళ్ళు శవాల ఇంటికి రావడంతో ఆ తల్లిదండ్రులు రోదన ఇంత కాదు. ప్రధానంగా మొహమ్మద్ తాజీను, అదేవిధంగా సమీదులు, హుమాయూన్లు వాళ్ళు చిన్న వయసు, వాళ్ళలో ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నారు, సెకండ్ ఇయర్ కూడా చదువుకుంటున్నారు. ఒకరికైతే ఒకే కొడుకు, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా కానరాని లోకానికి ఆ కుమారుడు వెళ్ళిపోవడంతో ఆ కుటుంబం మొత్తము గొప్పకూలిపోయినట్లు ఉంటుంది. ప్రధానంగా ఆ ప్రాంతంలో మైపాడి బీచ్ ఆ ప్రాంతంలో చాలా లోతుకుంటది. అయితే కనీసము సూచిక బోర్డులు కానీ పోలీసు కానీ ఎలాంటి ఇది లేదు. అయితే ఇప్పటికీ చూసుకుంటే ప్రతి ఏటా 10-15 మంది ఆ ప్రాంతంలో చనిపోతానే ఉన్నారు. చనిపోతున్నప్పటికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి కానీ అధికారులు కానీ ఎలాంటి స్పందన లేదు. కనీసం ఈ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి, పెద్ద అలలు వస్తాయి అని కొన్ని సూచక ఓట్లు కానీ ఏమీ లేవు. అదేవిధంగా సముద్రం లోపలికి కూడా కొంతమంది తాగి లోపలికి కూడా వెళ్ళిపోతున్నా అసలు అడిగేవాళ్ళు, వాళ్ళని ఆపేవాళ్ళు కూడా లేని పరిస్థితి. అయితే ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే పోలీసు కానీ ఇతర అధికారులు కానీ స్పందించి చేస్తున్నారే తప్ప అక్కడ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్న పాపాన పోలేదని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. సచిన్, రైట్.